అనగనగా శ్రీకాకుళం, అందులో ఒక చిన్న విలేజ్. ఆ విలేజ్ క్రియేట్ చేసిన ఒక మానవుని మీరు చూసారా? అది చూడాలంటే కాపు గోదావరి వలస విలేజ్ మీరు రావాల్సిందే. ఒక చిన్న విలేజ్ లో రెండు చిన్న టెంపుల్స్ మధ్యలో ఒక చిన్న కాలువ పైన ఒక అద్భుతమైన టెక్నాలజీని యూజ్ చేసి ఒక శివాలయాన్ని నిర్మించారు. ఇది మామూలు శివాలయం కాదు. ఎంతో మంది శివకోటి నామాలతో రాసిన పుస్తకాలపైన ఈ శివలింగాలని శివ సన్నిధిని నిర్మించినందుకు శివకోటి శివలింగం అని కూడా పిలుస్తారు. మన దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్ని ఒకే దగ్గర ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. ఈ కాలువలో ప్రవహించే ఈ నీటిని టెక్నాలజీ సాయంతో ఈ ఏనుగు తొండాల నుండి శివలింగం పైకి నీరు జారిపడేలా, శివుని శిరస్సు నుండి గంగ భూమిపై జారిపడేలా కుమారస్వామి, వినాయకుడు ఆ మహాశివుణ్ణి గంగతో అభిషేకించేలా చాలా అద్భుతంగా నిర్మించారు. ఎంత ఎండలో ఈ గుళ్ళోకి వెళ్లినా పైనుండి జారిపడ్డ నీళ్ల వలన వర్షం పడుతున్న భావన అయితే మీకు తప్పకుండా వస్తుంది. టెంపుల్ స్టార్టింగ్ లో ఉండే నంది కొమ్ముల నుండి ఆ మహాశివుడి సుందర రూపం మిమ్మల్ని కట్టిపడేస్తుంది. కోటబొమ్మల నుండి టెక్కలు వెళ్లే హైవేలో పెట్రోల్ బంక్ ఎదురుగా తల్లిపేట విలేజ్ మీదుగా 5 నిమిషాల్లోనే మీరు ఈ టెంపుల్ ని చేరుకోవచ్చు. మన శ్రీకాకుళంలోనే ఉండే ఇంత అద్భుతమైన శివ సన్నిధిని మరి మీరెప్పుడు దర్శించుకుంటారు?